ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో నిఫ్టీలో మనము నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చే ఏరియా 26,250s అని చెప్పుకున్నాం. అండ్ స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఏరియా 25,970s అని చెప్పుకున్నాం. సో ఇది వచ్చేసరికి మనకు జోన్ ఏగా జోన్ బిగా డివైడ్ చేసే లెవెల్. ఓకే, సో జోన్ ఏ అంటే మార్కెట్ జోన్ ఏలో వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ మూవ్ అవుతుందంటే స్లోగా ఈ ఏరియాస్కి మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుందంటే స్లోగా ప్రైస్ అనేది ఈ ఏరియాస్కి వచ్చి రీచ్ అవుతుంది అనేది ఈ 3 లెవెల్స్ యొక్క అండర్స్టాండింగ్ మనం డైలీ మాట్లాడుకునేది. ఓకేనా? సో ఈరోజు అయితే మనకు జరిగింది ఏంటి అంటే మార్కెట్ అనేది జోన్ ఏలో ఓపెన్ అయ్యి సో డౌన్ సైడ్కి మూవ్ అయింది, నియర్ టు అవర్ లెవెల్కి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. ఈ 3 లెవెల్స్తోనే మనము ట్రేడ్స్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ అర్థమయ్యి ఎవరైనా ఇక్కడ ట్రేడ్స్ని కానీ ఇనిషియేట్ చేసి కానీ ఉండుంటే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రివార్డ్ అనమాట. సో మార్కెట్ మనకు ఓకే, సో అప్రాక్సిమేట్గా ఒక 40+ పాయింట్స్ని ఈ ఏరియాస్లో మనకి రివార్డ్ చేసి ఉంటుంది అనమాట ఈ లెవెల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఇంకా అంతకంటే ఇంకా కాంప్లికేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. మార్కెట్లో ఎందుకు మనకి స్ట్రాంగ్ మూవ్స్ రాలేదు అంటే ఈ జోన్కి రీచ్ అయితేనే స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తుంది, ఈ జోన్కి రీచ్ అయితేనే స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది. ఇలాగే మధ్యలోనే ఉంటే ఏ లెవెల్స్కి రీచ్ కాకుండా ఇట్లాగే ఉంది మార్కెట్ అంటే సైడ్ వేస్లోనే లాక్ అయి ఉంటుంది అనమాట. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అండ్ మనకేమి అంత మంచి ఎక్స్పైరీ ఏమి కాదు అని చెప్పుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ రేపటికి మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంది, రేపు ఎలాగ మనం ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మార్కెట్ అయితే మనకి ప్రస్తుతానికి 26,170s, ఓకే, 200s, 150s అరౌండ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో రేపు మార్కెట్ అనేది మనకు ఈ బ్లాక్లో ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, గుడ్ సెల్లింగ్ అవుతుంది. లేదు మార్కెట్ ఈ జోన్లో ఓపెన్ అయిందంటే స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్స్కి రీచ్ అయ్యి ఇక్కడ నుంచి బయింగ్ వస్తుంది అనమాట. ఈ సెల్లింగ్ను కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేస్తుందంటే ఇంకా మార్కెట్ బుల్లిష్ అండ్ ట్రెండీగా, ఇక్కడ కూడా రెస్పెక్ట్ చేయకుండా ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అవుతుందంటే బేరిష్ అండ్ ట్రెండీగా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ టుమారో. ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. కోర్స్ని మీరు క్లియర్గా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఫర్దర్ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా నా నెంబర్ ఉంది, రీచ్ అవుట్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.